ఫస్ట్ థింగ్ ఆబ్వియస్ చాయిస్ ఎస్ అండ్ నో. ఓకే చాలా బ్యాక్ అండ్ ఫోర్త్ చాలా డ్రామా జరిగింది. ఓకే ప్రతి సినిమాలో కూడా జరిగేది అది. కానీ ఫస్ట్ కథ రాసుకున్నప్పుడు మాత్రం ఫణీంద్ర నాకు మీరు అన్నట్టు ఆ జర్నీ ఉండడం వల్ల నాకు ఒకసారి ఇలా ఒక కథ రెడీ చేసుకున్న నేను చెప్తా అన్నట్టు ఒక నరేషన్ ఇచ్చారు. సో అప్పుడే నాకు అతను ఏం చెప్పాడంటే ఇది నేను చాలా పెద్ద స్టార్స్తో తీద్దాం అనుకుంటున్నా, ఓకే ఎక్కడైనా వీలైతే మనం ఎక్కడన్నా ట్రై చేద్దాం అన్నట్టు చెప్పాడు. అప్పుడు నేను అవకాశాల కోసం తిరుగుతున్నాను అనమాట. అలా కొన్ని నెలలు అయ్యాక ఇది మైత్రిలో అవ్వడము, ఒక ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్, అండ్ చాలా డిస్కషన్స్ తర్వాత కొత్త వాళ్ళతో వెళ్దాము అని ఆయన అనుకోవడము. అప్పుడు మళ్ళీ నా డిస్కషన్ రావడంతో ఆయన కొంచెం బికాస్ ఆఫ్ మధురం ర్యాపో 11 years బ్యాక్ మేము మధురం అనే ఒక యూట్యూబ్లో ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేసాం. చూడని వాళ్ళకి చెప్తున్నాను. యా, సో ఆ ర్యాపో వల్ల అతనికి నా మీద ఉన్న ఒక నమ్మకం వల్ల నన్ను కొంచెం పుష్ చేశాడు. అలా నాకు ఈ అవకాశం వచ్చింది.